అక్కేం చెప్తున్నారంటే ఇక్కడ మనం ఇంట్లోనే ఏదైనా హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు. తనేంటంటే బయట వెళ్ళి రెస్టారెంట్స్‌లో మనం డిఫరెంట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకునే బదులు ఇంట్లోనే మనం డిఫరెంట్‌గా స్టార్టర్స్ తయారు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మటన్ అయితే చాలా మంచిది అని చెప్తూ ఉందనమాట తను. తను ఆల్రెడీ కీమా మసాలా అంతా ఇలా మిక్స్ చేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంది. ఈవినింగ్ నాకు స్నాక్ కావాలి అని అడిగితే తనేం చేసింది, దాంట్లో కొంచెం క్వాంటిటీ తీసుకొని శనగపిండి యాడ్ చేసి చక్కగా కలిపేసి అండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. ఇంట్లో ఇలా మనకు ఆకలేస్తుంది అని చెప్తూనే మా ఇంట్లో అయితే మా అక్క అయితే డెఫినెట్గా ఏం తింటావు, ఏం చేయాలి అని అడుగుతుంది. ఇలా అడగడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అక్క అయితే నా కోసం ఎప్పుడైనా ఏ టైంలో అడిగినా కూడా ఖచ్చితంగా తను తినే ఐటెం ఏదైనా చేసి పెడుతుంది. అండ్ ఇలా శనగపిండితో చక్కగా కలిపేసిన తర్వాత తను ఏం చేసిందంటే దాన్ని చిన్న చిన్న ప్యాటీస్ లాగా తయారు చేసిందనమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసింది అండ్ ప్యాటీస్ తయారు చేసి తను ఇలాగే ఆయిల్‌లో ఫ్రై చేస్తాను అని చెప్పి అండ్ మధ్యలో కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా! దాన్ని అటు ఇటు అంటించేసి దాన్ని చక్కగా ప్యాన్‌లో ఫ్రై చేసింది. దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్‌లో అయినా చేసుకోవచ్చు. అండ్ ఇలా షాలో ఫ్రై చేసిందనమాట తను. చాలా తక్కువ ఆయిలే వేసుకున్నాము. అండ్ ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత చక్కగా ఎంజాయ్ చేశాను. మా అక్క ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా నేనెప్పుడు ఏమడిగినా తను చేసి పెడుతుంది. ఇలాంటి సిస్టర్ మీకున్నారా? లేదా ఇలాంటి రిలేషన్ మీకు ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఓకే అండి. మరి బాయ్.